తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. సర్వీస్ సెక్టర్ను సరళతరం చేయాలని ఆదేశం. ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశం. గత పాలకుల తప్పిదాలతో ప్రాజెక్టులు కూలుతున్నాయి. లక్షల కోట్లు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారన్న రేవంత్. నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయనున్న సీఎం రేవంత్. రామప్ప గుడిని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు. సాంప్రదాయ చీరకట్టులు అలరించిన విదేశీ భామలు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. తాము నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ మహిళా నేతలు ధర్నా. నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్. తెలంగాణలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందన్న జీవన్ రెడ్డి. మెదక్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం. సరైన బోధనతోనే విజయాలు సాధ్యమన్న ఎంపీ రఘునందన్ రావు. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షం. ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన. హైదరాబాద్ సురారం పిఎస్ లో సిపి అవినాష్ మహంతి తనిఖీలు. పెండింగ్ కేసులపై ఆరా. రికార్డ్స్ పరిశీలన. హైదరాబాద్ నారాయణగూడలో విషాదం. జేఈఈ మెయిన్స్ లో ర్యాంకు రాలేదని యువకుడి ఆత్మహత్య. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో అధికారుల అత్యుత్సాహం. ప్రముఖుల పాదాల కింద సరస్వతి దేవి ఫోటో పెట్టడంపై భక్తుల ఆగ్రహం. సంపద సృష్టించాలి, ప్రజలకు పంచాలి. పేదరికం లేని సమాజమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఈ నెల 27వ తేదీ నుంచి కడపలో టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి నారా లోకేష్. సినిమా టికెట్ రేట్లపై ఏపీ సర్కార్ కమిటీ. ధరలపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. భారీగా భూ కబ్జాలు చేశారని మండిపాటు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మద్యం పట్టివేత. 50 మద్యం సీసాలు సీజ్. మహిళ అరెస్ట్. విజయవాడ కనకదుర్గమ్మకు అరుదైన సారి. అగ్గిపెట్టెలో పట్టు చీరను సమర్పించిన సిరిసిల్ల నేతన్న. నెల్లూరు ఎంజీ మాల్లో నాసిరకం పండ్ల విక్రయం. పురుగులు పట్టిన వస్తువులు అమ్ముతున్నారని వినియోగదారుల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద పిఎస్ లో ఏసీబీ తనిఖీలు. ఇసుక మాఫియా వద్ద పోలీసులు అక్రమ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు. భారత బీఎస్ఎఫ్ జవాన్ ను విడిచిపెట్టిన పాక్. 20 రోజుల తర్వాత పూర్ణం కుమార్ షా రిలీజ్. రాష్ట్రపతితో సీడీఎస్ త్రివిధ దళాధిపతులు భేటీ. ఆపరేషన్ సింధూర్ పై ముర్ముకి వివరించిన అధికారులు. పాక్ కి ఊహించని షాక్. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్. భారత్ పాక్ ఉద్రిక్తతలపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ కామెంట్. ఇరు దేశాల నేతలు కలిసి డిన్నర్ చేయాలని సూచన.